ఇప్పటి నుంచే పిల్లలకి ఐఐటి అని జేఈ కోర్సెస్ అని దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఫ్యూ స్కూల్స్. హౌ బ్యాడ్ ఎఫెక్ట్ ఆర్ ఇంపాక్ట్ చిల్డ్రన్ విల్ హ్యావ్? Schools have to teach how you live your life. Unfortunately, schools have focused so much on the cognitive, which is easy. ఎందుకంటే అది పుస్తకంలో ఉంది. దాని ఎగ్జామినేషన్లో రాయించడము, టెస్ట్ చేయడము, మార్కులు ఇవ్వడం ఈజియెస్ట్ థింగ్. మార్క్స్ వస్తున్నాయి, నంబర్స్ వస్తున్నాయి, గ్రేడ్స్ వస్తున్నాయి, ర్యాంక్స్ వస్తున్నాయి. మీరు ఎంత మంచి వాళ్ళు చెప్పడం చాలా కష్టం, దానికి మార్కులు ఇవ్వడం చాలా కష్టం అండి. వై సడన్లీ స్కూల్ పెట్టాలి? హౌ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్? తత్వ గ్లోబల్ స్కూల్లో మేము దేర్ ఇస్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ 4 classes per week ఉండొచ్చు, బట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ విచ్ ఇస్ వేర్ ద చిల్డ్రన్ ప్లే విల్ బి all 5 days of the week. అంటే 8 గంటల సేపు చదివిన పిల్లలు 8 గంటల సేపు ఆడాలి కదా. మరి పేరెంట్స్ నిజంగానే పేరెంటింగ్ అనేది నేర్చుకుంటున్నారా? వాళ్ళకు సబ్జెక్ట్ పెట్టాలనుకుంటారు. మేము స్కూల్లో సిగరెట్ తాగకూడదని చెప్తాం. ఇంట్లో నాన్న సిగరెట్ తాగుతుంటారు. నౌ ద చైల్డ్ సిట్టింగ్ దేర్ వాచింగ్ హిస్ ఫాదర్ హ్యాస్ టు డిసైడ్ ఈజ్ మై టీచర్ కరెక్ట్ ఆర్ మై ఫాదర్ కరెక్ట్. కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నాం పిల్లల్ని. ఇటువంటి ఇరకాటంలో మనం పిల్లల్ని పెడుతున్నాం. సో కంపారిజన్స్ అనేవి పిల్లల మనసు మీద లైక్ పసి హృదయాలు అంటారు కదా, ఎలా ఎఫెక్ట్ అవుతుంటాయి అసలు? ఏ పిల్లవాడు ఎప్పుడు పికప్ అవుతాడో మనకు తెలియదు. డెఫినెట్లీ కెనాట్ 2వ క్లాస్లో 3వ క్లాస్లో 4వ క్లాస్లో అన్నీ నేర్చేసుకోవాలని వాళ్ళని పుష్ చేస్తాం. వీ టెల్ దెమ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బుక్. అలా అయితే స్విమ్మింగ్ కూడా పుస్తకం చదివి నేర్చేసుకుంటారు, సైక్లింగ్ కూడా పుస్తకం చదివి నేర్చేసుకుంటారు. లైఫ్ ఇస్ నాట్ లైక్ దట్. ఈ సొసైటీలో గుడ్ హ్యూమన్ బీయింగ్స్ని మనం ఇవ్వాలి అంటే స్కూలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటాను. సో హౌ ఈస్ దట్ వెరీ ఇంపార్టెంట్? స్కూల్ అండ్ హోమ్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వేర్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్. టుడే స్కూల్ టీచర్ని డిస్రెస్పెక్ట్ చేస్తారు. చాలా బాధ వేస్తుందండి నాకు. మా అబ్బాయి ఏమో సంబడి వరల్డ్ ఫేమస్ అయిపోవాలి, కానీ వాడి టీచర్ వరల్డ్ ఫేమస్ కాకుండా పర్వాలేదు అనే ఆలోచన చూసారా? వాళ్ళకి నేర్పించే వాళ్ళు ఎలా ఉండాలి? సో ఐ టెల్ పేరెంట్స్ అండ్ ఐ టెల్ చిల్డ్రన్, డోంట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ టు గెట్ ఎ జాబ్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ టు గివ్ ఎ జాబ్. హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అసలు ఇప్పుడున్న సమాజంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, పేరెంటింగ్ ఎలా ఉంది, స్కూల్స్ ఎలా ఉన్నాయి, స్కూల్ మేనేజ్మెంట్స్ ఎలా ఉండాలి, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ అసలు మనము ఎడ్యుకేషన్ కన్నా లైఫ్ వాల్యూస్ నేర్పిస్తున్నామా లేదా స్కూల్లో? ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ని మనము లైఫ్లో ఇవ్వాలి అంటే స్కూలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నమ్మిన ఒక వ్యక్తి అండ్ ఆ దిశగా తన ప్రయాణం సాగిస్తూ తత్వ గ్లోబల్ స్కూల్ అని ఒకటి స్థాపించి మంచి మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ అండ్ లైఫ్ వాల్యూస్ ఉన్న స్టూడెంట్స్ని హ్యూమన్ బీయింగ్స్గా తయారు చేస్తున్నారు ఆయన. హీఈస్ నన్ అదర్ దాన్ విశ్వనాథ్ గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో విశ్వనాథ్ గారు. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? అవునానండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యూజువల్గా మై ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో కన్సల్టింగ్లో ఉన్నారు, ఐటీ కంపెనీస్ ఉన్నాయి, వాజ్ ఎర్నింగ్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎర్న్ చేస్తూ ఉన్నారు. వై సడన్లీ స్కూల్ పెట్టాలి? అండ్ స్కూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్ ఫర్ ద కిడ్స్ యాక్చువల్లీ. సో ఎందుకు స్కూల్ పెట్టాలి అనుకున్నారు తత్వ మైండ్ స్కూల్? 2012లో ఈ ఐడియా వచ్చిందండి. అండ్ ఇట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ సెవరల్ థింగ్స్ దట్ వాస్ హ్యాపెనింగ్ అట్ దట్ టైమ్. ఐ వాజ్ వెరీ బిజీ ట్రావెలింగ్, పిల్లలకి అందుబాటులో లేకుండా ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో ఒకరోజు ఇంటికి వస్తుంటే మా అమ్మాయి బయటకు వెళ్తుంది స్కూల్కి, నేను ఇంట్లోకి వస్తున్నాను ఫ్లైట్ దిగి. సో షీ ఆస్క్డ్ మీ ద క్వశ్చన్, విల్ యూ బీ హియర్ వెన్ ఐ గెట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అని. అండ్ ఐ వాజ్, ఎందుకు 10-year-old is asking me this question, will you be here? And the question didn't sound like she was enquiring. Question felt like she knew I will not be there. నాకు తెలుసు నువ్వు ఉండవని, బట్ ఐఎమ్ స్టిల్ ఆస్కింగ్ అన్నట్టుగా. So I sat in the car with her on that day and went to school. Wow. And I figured out that children are missing me more. And this running race that I'm doing, telling myself పిల్లల కోసం చేస్తున్నాను అనేది, పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళతో లేకుండా పిల్లల కోసం చేస్తున్నాను, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చేసుకుంటారు కదా, మళ్ళీ మనం చేసేదే ఉంది. కరెక్ట్. So it felt like it was misplaced. So and a few other things. There are a lot of people who used to come to US after finishing their graduation, and I used to meet them in the US, take them to their job, introduce them to my clients and all that. They were out of place. See, pillalu, they come from good colleges, IITs and IIM sometimes, and they found themselves out of place. They can't figure out how to live life. They somehow managed to go through their college by seeing others, and then culturally you put them in a different location altogether. They don't know what to do, and they have no idea. So those also were like, why are we not in India not educating these children to appreciate, understand how to live rather than how to work? సో ఈ సొసైటీలో గుడ్ హ్యూమన్ బీయింగ్స్ని మనం ఇవ్వాలి అంటే
స్కూలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. సో హౌ ఈస్ దట్ వెరీ ఇంపార్టెంట్? School and home are the most important places where good human beings are. Colleges make you a doctor or an engineer or a chartered accountant or a banker or whatever you want to be, UPSC ఇవన్నీ కూడా కాలేజ్లో చేస్తున్నాం, స్కూల్లో చేయండి. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ స్కూల్లో చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు అందరూ. దే ఆర్ బ్రింగింగ్ సాఫ్ట్వేర్ ఇన్ టు స్కూల్. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డెంట్ లర్న్ కోబాల్ ఆర్ బేసిక్. నేను ఉన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు సాఫ్ట్వేర్స్ వేర్ దోస్ బేసిక్, కోబాల్, ఫోట్రాన్ ఇవన్నీ నేను స్కూల్లో నేర్చుకోలేదు, కాలేజ్లో నేర్చుకున్నాను. And then we went on to use it in life, right? We didn't learn them in school. So it's not important for, and ఆ లాంగ్వేజ్ ఏవి కూడా చాలా మంది పిల్లలకి ఇప్పుడు పేర్లు కూడా తెలియవు. దే ఆర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అండ్ దే డోంట్ నో వాట్ ఇస్ ఫోట్రాన్. అవును అలా ఉండిందా ఒకటి అని. సో దిస్ చేంజెస్ వెరీ ఫాస్ట్ అండ్ వీ డోంట్ హ్యావ్ టు బ్రింగ్ దోస్ థింగ్స్ ఇన్ టు స్కూల్. స్కూల్స్ హ్యావ్ టు టీచ్ హౌ యూ లివ్ యువర్ లైఫ్. వాట్ యూ డూ ఫర్ అ లివింగ్ ఇస్ వాట్ కాలేజెస్ టీచ్ యూ. డోంట్ ఎక్స్చేంజ్ దమ్. అవి ఎక్స్చేంజ్ చేస్తే చాలా తప్పదు. ఇప్పటి నుంచే పిల్లలకి IIT అని, JEE కోర్సెస్ అని దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఫ్యూ స్కూల్స్. హౌ బ్యాడ్ ఎఫెక్ట్ ఆర్ ఇంపాక్ట్ చిల్డ్రన్ విల్ హ్యావ్? They lose basics. See, what the examination is a crack. Crack అంటే హౌ మచ్ యూ కెన్, మీకు ఎంత తెలుసో కాదు, ఆ 3 గంటల సేపులో మీరు ఎలా రాస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. దేర్ మే బి స్టూడెంట్స్ హు ఆర్ ఈక్వల్లీ ఇంటెలిజెంట్, ఈక్వల్ IQ, వెరీ స్మార్ట్, బట్ ఆన్ దట్ డే ఫర్ దట్ JEE హీ ప్రాబ్లీ ఫెయిల్డ్. దట్ డజంట్ మేక్ హిమ్ లెస్ ఆఫ్ అన్ ఇంజనీర్. అతను అంతే స్మార్ట్, మీకు ఎంత ఇంజనీరింగ్లో చేయగలరో అంతే ఆ కుర్రవాడు కూడా చేయగలరు. ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్ పెట్టి అదంతా చేసేటప్పటికి వీ వేస్ట్ అబౌట్ 5-6 years ప్రిపేరింగ్ ఫర్ దాట్ unnecessarily. I think what we should do is to lay foundation till 12th class and not cancel all coaching everywhere. If I am capable of doing that, I will do it. No more coaching until 12th class. Lay the foundation, subject foundation కరెక్ట్గా వేయండి. 12th class అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు డూ కోచింగ్. అప్పుడు కోచింగ్ మాత్రమే చేస్తారు మీరు, ల్యాబొరేటరీస్ చేయట్లేదు, అటెండెన్స్ ఇవి అవి. యువర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ కోచింగ్ ఫర్ అబౌట్ 8 hours a day. మీరు IIT-JEE కోచింగ్కో, నీట్ కోచింగ్కో దేనికో ప్రిపేర్ అవుతున్నారు, కంపల్సరీగా వస్తుంది. బికాస్ యువర్ ఫౌండేషన్ ఈస్ దేర్ టిల్ 12th class. అండ్ ఆన్ దట్ ఐఎమ్ బిల్డింగ్ ఫర్ యువర్ స్పీడ్, షార్ట్ కట్స్, హౌ టు క్రాక్ ద కోడ్ ఫర్ అ పర్టికులర్ ప్రాబ్లమ్, ఇటువంటివి నేర్పిస్తాం అక్కడ. 9వ క్లాస్లో అవి నేర్పించాను అనుకోండి, మీకు ఫౌండేషనే లేదు. నేను 9th classలో ఐఎమ్ ట్రయింగ్ టు టీచ్ యూ వాట్ యూ షుడ్ బి డూయింగ్. వెరీ రాంగ్. వీఆర్ డూయింగ్ కార్ట్ బిఫోర్ ది హార్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అదే వెరీ రాంగ్. సో తత్వ మైండ్ స్కూల్ ఈస్ హౌ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్? తత్వ గ్లోబల్ స్కూల్లో మేము, సో దేర్ ఇస్ ఇన్ ఎడ్యుకేషన్ there are 3 domains as explained by Benjamin Bloom. He is a researcher, psychologist from United States. He came to India to learn this and went back and wrote this theory. They all learn things from India and then they Americanize it or make it Chinese and then give it back to us. So there are 3 domains that you learn in a school. It's called cognitive domain, psychomotor, which is with the body, physical activities, and affective, which is related to your character, behavior, how you deal with others. ఇవన్నీ కూడా అఫెక్టివ్ అంటారు, AFFECTIVE. ఈ 3 రావాలి. అండ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైమ్ ఈచ్ ఆఫ్ దెమ్ టేక్ priority. For example, in middle school, college, high school, probably cognitive will be more, psychomotor will be second, and emotional will come a little below. You can't have one third all the time. For example, examination lo you can't try to figure out how to be emotional or how to balance your emotions. Correct. Right? You should be focusing on something else. So during the day, during the year, ivanni change avutu untayi. Unfortunately, schools have focused so much on the cognitive, which is easy. ఎందుకంటే అది పుస్తకంలో ఉంది. దాని ఎగ్జామినేషన్లో రాయించడము, టెస్ట్ చేయడము, మార్కులు ఇవ్వడం ఈజియెస్ట్ థింగ్. మార్క్స్ వస్తున్నాయి, నంబర్స్ వస్తున్నాయి, గ్రేడ్స్ వస్తున్నాయి, ర్యాంక్స్ వస్తున్నాయి. మీరు ఎంత మంచి వాళ్ళు చెప్పడం చాలా కష్టం, దానికి మార్కులు ఇవ్వడం చాలా కష్టం అండి. రైట్? ఇట్ టు ఫిగర్ దట్ అవుట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో ఏం చేస్తాము, విల్ లీవ్ ఇట్, వద్దులే, ఇది ఈజీ. సో ఐ కెన్ షో యూ మార్క్స్. చూడండి, స్పెల్లింగ్ అడిగితే చెప్పేస్తున్నాడు, గ్రామర్ కరెక్ట్గా రాస్తున్నాడు, ఇవన్నీ చెప్తూ వీ ట్రై టు టెల్ ద పేరెంట్. ద పేరెంట్ ఈజ్ ఆల్సో హ్యాపీ, దెర్ ఇస్ ఎ ప్రోగ్రెస్ రిపోర్ట్. పేరెంట్ ఈజ్ ఆల్సో హ్యాపీ దట్ పక్కన మా నేబర్ స్టూడెంట్కి వాడికి ఇన్ని మార్కులు వచ్చాయి, మా అబ్బాయికి ఎక్కువ వచ్చాయి, తక్కువ వచ్చాయి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. రైట్? సో దెర్ ఇస్ కంపారిటివ్ ఫర్ దాట్. వెరీ డిఫికల్ట్ టు కంపేర్ గుడ్ పీపుల్. 2 మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరు ఎక్కువ మంచి వాళ్ళు మీరు ఎట్లా చెప్తారు? చెప్పలేరు. అన్ఫార్చునేట్లీ బికాస్ వీ కాంట్ మెజర్ ఇట్, వీ హ్యావ్ ఇగ్నోర్డ్ ఇట్. అండ్ దట్ ఈస్ ద రాంగ్ థింగ్ ఇన్. సో పిల్లలు కరెక్ట్ వేలో వెళ్తున్నారా, రాంగ్ వేలో వెళ్తున్నారా, ఎవరు పట్టించుకోవడం. ఈవెన్ పేరెంట్స్ ఆల్సో. అందరూ అనుకునేది ఏంటంటే మంచి మార్కులు వస్తే మంచి పిల్లవాడు అనుకుంటారు. నాట్ నెససరీ.
కరెక్ట్. నాట్ నెససరీ. మంచి మార్కులు రాని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, కరెక్ట్ కాదు అది. దట్స్ అ వెరీ రాంగ్ దిస్ థింగ్. కైలాష్ సత్యార్థి, నోబెల్ ప్రైజ్ విన్నర్ ఫర్ పీస్. ఎవరికి తెలుసు ఆయన ఏం చదువుకున్నాడని, ఏ స్కూల్కి వెళ్ళాడు, ఏ ఐఐటీకి వెళ్ళాడు, ఏ నీట్కి వెళ్ళాడు, ఆయన మంచివాడు కాదని చెప్పడానికి. నోబెల్ ప్రైజ్ విన్నర్ ఫ్రమ్ దిస్ కంట్రీ. వాట్ ఎడ్యుకేషన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ దట్ మేడ్ హిమ్ ఎ నోబెల్ ప్రైజ్ విన్నర్? అంటే ఎక్కడో స్కూల్స్ అంటే వినడానికి బాగుంది, కార్పొరేట్ స్కూల్స్ అని వినడానికి చాలా బాధగా ఉంటుంది సార్. సీరియస్లీ కార్పొరేట్ స్కూల్స్ అయిపోయాయి కానీ ఇవన్నీ టైటిల్స్ అండి. కార్పొరేట్ స్కూల్స్, నాన్ కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇవన్నీ ట్రెడిషనల్ స్కూల్ అనడము, మాంటెసరీ స్కూల్స్. ఐ థింక్ a school is meant for children to go and make relationships. వెనకటికి మన ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు, మన రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండేవి. మన బిహేవియర్ అంతా కూడా ఇంటి బిహేవియర్ వచ్చేది. నేను ఏమైనా తప్పు చేస్తే మా నాన్న చూడక్కర్లేదు, మా మామయ్య చూస్తారు, లేదా మా అత్తమ్మ చూస్తారు, ఎవరో చూస్తారు, చూసి ఈ తప్పు నాన్న చేయకూడదు అంటారు. కరెక్షన్స్ జరుగుతూనే ఉంటాయి ఇంట్లో. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, అవి కరెక్షన్స్ జరగడానికి ఏమీ లేవు. ఇంట్లో మెయిడ్ ఉంటుంది. కరెక్ట్. దే ఆర్ ద వన్స్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. వాళ్ళకి తప్పులు వాళ్ళకే తెలియవు, నేర్పించలేరు. వేర్ విల్ ది చిల్డ్రన్ లెర్న్ ఫ్రమ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్? పేరెంటింగ్ ఎలా ఉండాలి అసలు? పేరెంటింగ్ అనేది ఇప్పుడున్న పేరెంట్స్ నిజంగానే పేరెంటింగ్ అనేది నేర్చుకుంటున్నారా? వాళ్ళకు సబ్జెక్ట్ పెట్టాలనుకుంటారు. నేను సరదాగా ఒక మాట అంటానండి, పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ బై యాక్సిడెంట్స్ అంటాను. ఇప్పుడున్న పేరెంట్స్ ఎలాగా? దే డోంట్ ప్లాన్. బ్రింగింగ్ అప్ ఎ చైల్డ్ ఈస్ ది మోస్ట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇన్ లైఫ్. అండ్ అంతే రెస్పాన్సిబిలిటీతో దాని గురించి ఆలోచించకపోతే యు ఆర్ ప్రాబబ్లీ డూయింగ్ ఎ డిస్సర్వీస్ టు ద చైల్డ్, టు యువర్ సెల్ఫ్, టు ద సొసైటీ, టు ఎవ్రీబడి. ఇట్ ఈస్ ఎ డిస్సర్వీస్ బై పుట్టింగ్ అవుట్ అ చైల్డ్ అండ్ ఆస్కింగ్ హిమ్ టు డూ మేనేజ్ యువర్ సెల్ఫ్. కరెక్ట్ కాదు. దే కాంట్ మేనేజ్ దెమ్సెల్వ్స్. అది చేయగలిగితే వాళ్ళే చేసుకుంటారు కదా, అది కరెక్ట్ కాదు. సో I think parents have to start thinking about what is the right way, what contributions can I make to this society through a child, through my child. అది ఆలోచించకపోతే, దానిలో కనెక్షన్స్ తెలియకపోతే, దానిలో ఒక విజన్ లేకపోతే, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ అప్ చిల్డ్రన్. ఓకే, టుడేస్ పేరెంట్స్ ఆర్, పిల్లల్ని కనేసాము, నవ్ వీ హ్యావ్ టు సమ్హౌ డూ సంథింగ్ ఫర్ దెమ్. వాళ్ళ గిల్ట్ ట్రిప్లో, నేను ఉద్యోగం చేసుకుంటున్నా, నాకు టైం లేదు, సో వాట్ షుడ్ ఐ డూ? ఆదివారం అయితే మా పిల్లల్ని మాల్కి తీసుకెళ్ళడము, శనివారం రాత్రి డిన్నర్కి తీసుకెళ్ళడము. వీఆర్ డూయింగ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ వీ థింక్ వీఆర్ మేకింగ్ దెమ్ హ్యాపీ. ఇది మన గిల్ట్. కరెక్ట్. This is not what they want actually. If you go back and ask the child will ask for attention. Child always seeks attention. True. And that is not what we give. మన దగ్గర ఆ టైం లేదు, మనం ఇవ్వము, which is very sad. As long as you are not giving it, you are doing a disservice to the child. బట్ ఇప్పుడు సొసైటీలో వీఆర్ చేసింగ్ టువర్డ్స్ మనీ, వీఆర్ చేసింగ్ టువర్డ్స్ అంటే కాంపిటీషన్లో మనం టాప్ ఉండాలని చెప్పి. సో పేరెంట్స్ అంత కష్టపడకపోతే, అంత బిజీగా ఉండకపోతే మన పిల్లలకి అంత గుడ్ లైఫ్ కానీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, లగ్జరీ లైఫ్ ఇవ్వలేము అనుకుంటారు. సో హౌ టు మేనేజ్? లైక్ I will tell you a theory in this. There is something to learn in life, something to earn in life, and something to have fun. All three things are important in life, but they are not equal at all points in time. When you are earning, it is difficult to be also doing learning at the same intensity. అదే ఇంటెన్సిటీతో చేయలేరు. సో ఎర్నింగ్ అనేది యూ విల్ హ్యావ్ టు డూ ఇట్ అట్ అ పాయింట్ ఇన్ టైమ్ వెన్ చిల్డ్రన్ క్యాన్ మేనేజ్ దెమ్సెల్వ్స్. ప్రాబబ్లీ వెన్ యువర్ చిల్డ్రన్ ఆర్ అబౌట్ 15, దట్ ఈస్ వెన్ పేరెంట్స్ క్యాన్ ఫోకస్ మోర్ ఆన్ దేర్ కెరియర్స్. If you focus more on your career when your child is 2, you won't be able to spend time with your child. And that's the time your child needs your time. So wait until your child becomes 13 or 14 years and they are able to manage much of their time. They are busy with several things, with their friends, their school, by then they have learned from you a lot of things. మన ఫ్యామిలీ ఏంటి, మన నడవడికలు ఏంటి, మన ఇంట్లో ఎలా ఉంటాము, మనం ఎవరితో ఎలా ఉంటాము, ఇవన్నీ మన దగ్గర నేర్చుకుంటారు ఆల్రెడీ. అప్పటికి 13-14 ఏళ్ళు అయిన తర్వాత ఇవి మన దగ్గర నేర్చుకొని ఆ తర్వాత పుస్తకాల నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మనం ఏం చేస్తున్నామంటే 2వ క్లాసులో, 3వ క్లాసులో, 4వ క్లాసులో అన్నీ నేర్చేసుకోవాలని వాళ్ళని పుష్ చేస్తున్నాం. వీ టెల్ దెమ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బుక్. ఐ విష్ లైఫ్ వాస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బుక్. అలా అయితే స్విమ్మింగ్ కూడా పుస్తకం చదివి నేర్చేసుకుంటారు, సైక్లింగ్ కూడా పుస్తకం చదివి నేర్చేసుకుంటారు. లైఫ్ ఇస్ నాట్ లైక్ దాట్. లైఫ్ హ్యాస్ టు బి లివ్డ్ టు లెర్న్. మీ తప్పులు మీవే. సో స్కూల్స్, ప్రతి ఒక్క స్కూల్ ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏంటి? పిల్లలకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో? మోర్ ఫోకస్ ఆన్ కాగ్నిటివ్ ఫోకస్ పెట్టడం కన్నా కూడా
దే షుడ్ ఫోకస్ ఆన్ సైకోమోటర్ అండ్ ఎఫెక్టివ్. ఈ రెండిట్లో ఫోకస్ పెడితే దే ఆర్ ద బేసిస్ ఫౌండేషన్ ఫార్ కాగ్నిటివ్. ఈ రెండు బాగుంటే కాగ్నిటివ్ బాగుంటుంది. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ పీపుల్ సే, మనం మర్చిపోతాం దానికి ఏంటి, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ సచ్ ఎ స్టేట్మెంట్ అని మర్చిపోతాం. ద స్టేట్మెంట్ ఈస్ ఎ హెల్దీ బాడీ గివ్స్ యూ ఎ హెల్దీ మైండ్. ఓకే, ఇవి అందరూ నమ్ముతారు కదా. బట్ వై డోంట్ యూ స్పెండ్ దట్ మచ్ టైమ్ ఆన్ యువర్ బాడీ? వై ఆర్ యూ ఆస్కింగ్ చిల్డ్రన్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ మైండ్ దాన్ ఆన్ దేర్ బాడీ? అంటే 8 గంటల సేపు చదివిన పిల్లలు 8 గంటల సేపు ఆడాలి కదా మరి, ఆర్ 10 గంటల సేపు ఆడాలి కదా. అన్లెస్ దే ప్లే ఫర్ 10 hours a day, there is no point. How does the mind help the growth? So while reading, we read it nicely, we actually don't put it into action. And at school we are trying to do that. మన స్కూల్లో మ్యాథమెటిక్స్ క్లాసెస్ 4 classes per week ఉండొచ్చు, but physical education classes, which is where the children play, will be all 5 days of the week. మీరు 5 రోజులు ఆడుకోవాలి, గంట సేపు ఆడాలి. కొన్ని స్కూల్స్ లో 5 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి ఆడతారు వాళ్ళు. మనకు 5 రోజుల్లో 5 సార్లు ఆడాలి. మీరు 5 గంటల సేపు ఆడాలి. యూ హ్యావ్ టు ప్లే ఇన్ ద స్కూల్. ఆల్సో అవర్ లివింగ్ స్టైల్స్ ఆర్, వీ లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్స్. అపార్ట్మెంట్లో ఉంటూ మీకు ఆడుకోవడానికి అక్కడ ప్లేస్ లేదు. కింద పార్కింగ్, అక్కడ ఆడితే పక్కింటి అంకుల్ వచ్చి తిడతారు, గ్లాస్ పగిలిపోయిందని, అది పగిలిపోయింది, ఇది పగిలిపోయింది. ఇంట్లో స్కూల్స్ లోనే గ్రౌండ్ లేదండి కొన్ని స్కూల్స్ లో. ఇప్పుడు ఫ్రమ్ దిస్ అపార్ట్మెంట్ దే గో టు అనదర్ అపార్ట్మెంట్ కాల్డ్ స్కూల్. అది కూడా అపార్ట్మెంట్. అదే అపార్ట్మెంట్. సో ఒక అపార్ట్మెంట్ నుంచి ఇంకొక అపార్ట్మెంట్కి మనం పిల్లల్ని షట్లింగ్ చేస్తున్నాం. అండ్ వీ కాల్ దిస్ ఎడ్యుకేషన్ అండ్ స్కూలింగ్. అది అంతకన్నా అన్యాయం ఇంకేం లేదండి. ఒక స్కూల్ అంటే ఎవ్రీ పేరెంట్ షుడ్ ఆస్క్, మీ దగ్గర అట్లీస్ట్ ఒక 5-6 ఎకరాలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంది. 3,000 మంది పిల్లలు ఉంటే 5 ఎకరాలు ఆడుకోవడానికి ప్లేస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ 5 to 6 acres ఆఫ్ ప్లే ఏరియా ఫర్ 2,000 to 3,000 children, then you don't have enough space for playing. And when you don't provide enough space for playing, children come to school to play. చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టేటప్పుడు చందమామ చూసి పెడుతుందండి. చందమామ ఇచ్చేస్తుంది, చందమామ చూసి ఆడిస్తూ ఒక ముద్ద నోట్లో పెడుతుంది. అలాగే చదువులు కూడా అలాగే చెప్పాలి. పిల్లలు స్కూల్కి ఆడుకోవడానికి వస్తున్నారు, వాళ్ళు ఆడుతూ ఉండగా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు పుట్ సంథింగ్ ఇన్ టు దర్ హెడ్. అది ఎలా పెడతాం అన్నది, అది దట్ ఈస్ అవర్ న్యాక్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఆడుకోవడానికి ప్లేసే లేదు ఇక్కడ. ఆడుకోవడానికి ప్లేసే ప్రొవైడ్ చేయట్లేదు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అందరూ బిల్డింగ్ అనుకుంటారు. నో. ఇప్పుడు పేరెంట్స్ ఏది చూస్తున్నారు, స్కూల్కి పంపించాలి అంటే వాట్ ఆర్ దే లుకింగ్? స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోర్ట్. మన స్కూల్లో పేరెంట్స్ వచ్చిన వాళ్ళు ఇవే చూస్తున్నారండి. దే ఫస్ట్ గో స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోర్ట్, క్లాస్ రూమ్స్ పెద్దగా ఉన్నాయా, ఇవి ఉన్నాయా. నోబడీ ఆస్క్స్ మీ టిల్ నౌ. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు పేరెంట్స్ ఆస్క్డ్ మీ, మీ టీచర్స్ ఏం చదువుకున్నారు మా పిల్లలకు చదువులు చెప్పడానికి? వెరీ ట్రూ. అడగలేదు. ఐటీ కంపెనీలో నేను వర్క్ చేసిన 20 years కూడా మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు, ఆయన రెజ్యూమే పంపించండి, ఆయన రెజ్యూమే తర్వాతే మీకు కాంట్రాక్ట్ ఇస్తాం, ఇటువంటివి చెప్తారు వాళ్ళు. ఇక్కడ nobody asked resumes of teachers. Nobody asked what is their background. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నారా, ట్రైన్డ్ టీచర్సా, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం చేయగలరు? Nobody asks. So parents themselves are not aware of what is important for children. Correct. పిల్లలకి ఏంటి ఇంపార్టెంట్ అన్నది పేరెంట్స్కి తెలియట్లేదు. వాళ్ళు అనుకునేది ఏంటంటే, నేను 5 రోజులు 6 రోజులు ఆఫీస్కి వెళ్తూ ఉండగా నా పిల్లల్ని ఎవరన్నా ఒకళ్ళు చూసుకుంటే చాలు. అండ్ స్కూల్లో వేస్తే స్కూల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మేము స్కూల్లో సిగరెట్ తాగకూడదని చెప్తాం, ఇంట్లో నాన్న సిగరెట్ తాగుతుంటారు. నౌ ద చైల్డ్ సిట్టింగ్ దేర్ వాచింగ్ హిస్ ఫాదర్ హ్యాస్ టు డిసైడ్, ఈజ్ మై టీచర్ కరెక్ట్ ఆర్ మై ఫాదర్ కరెక్ట్? కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నాం పిల్లల్ని. ఇప్పుడు మీరు 6వ సంవత్సరం 7వ సంవత్సరం పిల్లవాడు, నౌ హీ హాస్ టు మేక్ ఎ డెసిషన్. మా నాన్న కరెక్టా, మా టీచర్ కరెక్టా? సిగరెట్ తాగితే మంచిది కాదు మా టీచర్ చెప్తుంది, మా నాన్న ఏమో బాల్కనీలో కూర్చొని సిగరెట్ తాగుతున్నారు, ఏం చేయాలి నేను? ఇటువంటి ఇరకాటంలో మనం పిల్లల్ని పెడుతున్నాము. ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ అంటాము, ఇంట్లోనే బార్ పెట్టుకుంటాము, పిల్లలకు చెప్పేది ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ అంటాం. గొప్పగా దాన్ని డిజైన్ చేస్తాం, ఇంటీరియర్ డిజైనర్స్, బార్ కౌంటర్ డిజైన్స్ చాలా. కరెక్ట్, రైట్. సో this is where we are confusing children. This is where we are causing a lot of commotion in their minds. ఇంకొకటి కంపారిజన్స్ చేస్తూ ఉంటాం పిల్లల్ని. ఆ అమ్మాయి చూడు ఎంత బాగా మార్క్స్ తెచ్చుకుంది, ఈ అమ్మాయి చూడు ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తుందో. సో కంపారిజన్స్ అనేవి పిల్లల మనసు మీద పసి హృదయాలు అంటారు కదా, ఎలా ఎఫెక్ట్ అవుతుంటాయి అసలు? మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్తానండి. పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు పేరెంట్స్ వచ్చినప్పుడు, మా పిల్లలకి మార్కులు ఇంపార్టెంట్ కాదండి, ఐ వాంట్ దెమ్ టు గ్రో అప్ హ్యాపీలీ. అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఈ మాటలు చెప్తారండి. 2 ఎగ్జామ్స్ కాగానే మా అబ్బాయికి ఇంగ్లీష్ రావడం లేదండి, మా అబ్బాయికి తెలుగు రావడం లేదండి. ఐ టెల్ పేరెంట్స్, ఎడ్యుకేషన్ ఈజ్ 15 years. నర్సరీ క్లాస్లో జాయిన్ అయితే స్కూల్లో 12వ క్లాస్ నుంచి బయటికి వెళ్తారు. అక్కడ 3, మధ్యలో 10, తర్వాత 2, 15 సంవత్సరాలు మీరు స్కూల్లో ఉంటారు. ఏ పిల్లవాడు ఎప్పుడు పికప్ అవుతాడో మనకు తెలియదు. డెఫినెట్లీ కెనాట్. somebody picks up in 3rd grade, somebody picks up in 5th, somebody picks up only 9th, కొంతమంది ఇంటర్లో. కరెక్ట్, కైండ్ ఆఫ్. సో వెయిట్, ఇట్స్ అన్ ఎవల్యూషనరీ ప్రాసెస్. దాన్ని రెవల్యూషనైజ్ చేయకండి. వెయిట్,
ఎవల్యూషనరీ ప్రాసెస్ కాబట్టి వీ షుడ్ అలౌ చిల్డ్రన్ టు గ్రో అప్. అండ్ బై ద వే, ఆ 3 డొమైన్స్లో ఇఫ్ హీ ఈస్ నాట్ కాగ్నిటివ్లీ షార్ప్, ఇట్స్ ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఓకే. ప్లీజ్ టెల్ మీ విచ్ ఐఐటి సచిన్ టెండూల్కర్ వెంటు ఆర్ ఎంఎస్ ధోని వెంటు. వాళ్ళు ఏ ఐఐటీలో చదివారో నాకు తెలియదు. ఓకే, ఐ డోంట్ నో కైలాష్ సత్యార్థి ఏ స్కూల్కి వెళ్ళారో, ఏ కాలేజ్కి వెళ్ళారో, బట్ ఐ నో హీఈస్ ఎ నోబెల్ ప్రైజ్ విన్నర్ అండ్ దీస్ 2 పీపుల్ ఆర్ వరల్డ్ ఫేమస్. ఎవరు కాదంటారు? ఎందుకు కాదంటారు మీరు వాళ్ళని? వై ఆర్ వీ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ అ గుడ్ లైఫ్? సో సమ్వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఈ కంపారిజన్స్ అనేది, వీళ్ళలాగా వాళ్ళలాగా వీళ్ళు. There can be positive comparisons to say, can we improve ourselves to meet that standard? క్రికెటర్కి సచిన్ టెండూల్కర్ స్టాండర్డ్ మీట్ అవ్వడానికి క్యాన్ వీ మేక్ దాట్ యాజ్ అ రోల్ మోడల్ అనేది ఒక పాజిటివ్గా పెట్టుకోవచ్చు. బట్ ఇఫ్ రాహుల్ ద్రావిడ్ ట్రైస్ టు ప్లే లైక్ సచిన్ టెండూల్కర్, India will not be India and Rahul Dravid will have to go home. He has to play like Rahul Dravid. Definitely. Right? And Zaheer Khan bowling చేసేవాడు, నేను సచిన్ టెండూల్కర్ లాగా బ్యాటింగ్ చేయాలి అవ్వదు. మీరు చేయాల్సింది మీరు చేయాలి. మరి అక్కడ అది ఉన్నప్పుడు స్కూల్లో ఎందుకు అది చేయకూడదు? వెన్ యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ హీఈస్ అ బౌలర్, హీఈస్ అ వికెట్ కీపర్, హీఈస్ అ బ్యాట్స్మెన్, హీఈస్ ఓపెనర్, ఇవి అర్థమవుతున్నాయి కదా అందరికి. అక్కడ కేటగిరీస్ ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ దాంట్లోనే ఆ కేటగిరీస్ మన లైఫ్లో ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు? ఇప్పుడు మన పిల్లల్లో అటువంటి స్కిల్స్ ఉన్నాయి అని మనము ఎప్పుడు గుర్తిస్తాము, ఎలా గుర్తిస్తాము? వీ డోంట్ నో. పిల్లలు కాబట్టి కొంతమంది కొన్నిసార్లు స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ అంటారు, కొన్నిసార్లు బ్యాడ్మింటన్ అంటారు, కొంతమందికి మ్యాథ్స్ సిస్టమ్ అంటారు. సో మనం ఎలా ఫిగర్ అవుట్ చేయాలి పేరెంట్స్? వీ విల్ టేక్ 2 కంపారిజన్స్ అండి. ఇప్పుడు ఉన్న దీంట్లో దిస్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్. పిల్లలు ఎందుకు మారుతున్నారంటే, మీరు ఈ వారం మాల్కి తీసుకెళ్లారు, ఒక ఎల్లో కలర్ టాయ్ ఏదో కొనిపెట్టారు, అది ఎల్లో కలర్లో ఉంది. మళ్ళీ వారం మీకు గిల్ట్ ఫీలింగ్ కదా, మళ్ళీ తీసుకెళ్తారు వాళ్ళని. ఎందుకంటే వారం పొడుగున మీరు వాళ్ళని చూడలేదు కాబట్టి ఆ పిల్లల్ని మళ్ళీ వాళ్ళకి అప్పుడు ఎల్లో టాయ్ మర్చిపోయి రెడ్ టాయ్ కావాలంటారు, రెడ్ కలర్లో ఏదో కొనాలంటారు, ఇంకో బ్లూ కలర్లో కొనాలి. సో దిస్ ఇస్ వాట్ చిల్డ్రన్ ఆర్. టూ మెనీ డిస్ట్రాక్షన్స్. ఇఫ్ పేరెంట్స్ స్టార్ట్ టు ప్లే అండ్ స్పెండ్ టైమ్ విత్ ద చైల్డ్, దే విల్ నో వాట్ ద చైల్డ్ యాక్చువల్లీ ఈజ్ గుడ్ అట్. వాళ్ళు ఎందులో బాగున్నారు మీకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే. మీరు టైం స్పెండ్ చేయకుండా somehow they will figure out, they won't. And then they will go based on, ఈ వారం నా ఫ్రెండ్ నా పక్కన క్లాస్లో నా పక్కన కూర్చున్నాడు, ఈ వారం నా ఫ్రెండ్ సందీప్ అనుకోండి, సందీప్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, నేను కూడా క్రికెట్ ఆడతాను, వెళ్ళి మా నాన్నకి చెప్తాను, బ్యాట్ కొంటాను, అన్నీ కొంటాను. ఒక నెల రోజులు అయిన తర్వాత నా ప్లేస్ చేంజ్ చేస్తారు, వాడు పక్కకి వెళ్తే వాడు బ్యాడ్మింటన్ ఆడతాడు, వాడితో వెళ్తాడు, స్విమ్మింగ్ చేస్తాడు, వాడితో వెళ్తాడు. దిస్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. We give too many distractive things for. We should ask children, ఇప్పుడు మన స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్, we tell children 6 months you have to play a game continuously. Okay, even if you don't like it, try it. Let us see if you have the skill. When you have the skill and when we know that you have the skill, let us develop it. వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. I have a skill, I'm doing good అని. Exactly. ఇంట్రెస్ట్ అట్లానే వస్తుందండి. రైట్. చిన్నపిల్లల్ని గుడికి తీసుకెళ్తాం మనము, వాళ్ళకి తెలిసి తీసుకెళ్ళము, తీసుకెళ్తూ ఉంటాము. పెద్ద అయిన తర్వాత వాళ్ళే వెళ్తారు గుడికి. ఎగ్జామ్ రాగానే వాడే పరిగెత్తుకెళ్తే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాడు. రైట్. అదొక అలవాటు చేసాం కాబట్టి తీసుకెళ్తారు. అలాగే ఇది కూడా స్విమ్మింగ్ చేస్తూ అది అలవాటు అయ్యి దెన్ హీ విల్ స్టార్ట్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ స్విమ్మింగ్. దానిలో ఏం చేయొచ్చు అని హీ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఆర్ షీ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. రైట్. దట్ ఈస్ వెన్ దే డెవలప్ అ లవ్ ఫర్ దాట్. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో అగైన్ వరల్డ్ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు స్పిరిచువాలిటీ, కల్చర్స్, ట్రెడిషన్స్, బిలీవింగ్ ఇన్ వన్ సెల్ఫ్, లవింగ్ యువర్ సెల్ఫ్ అని. సో ఈ టైంలో స్కూల్లో ఉన్న పిల్లలకి స్పిరిచువాలిటీ కానీ కల్చర్స్ కానీ ఎలా నేర్పించాలి ఏంటి? Spirituality is a difficult, deeper subject for children. Culture is very easy for children. For From example, there only it starts. Correct. Yeah. From culture it starts, right? For example, పండగ రోజు కొత్త బట్టలకి కనెక్షన్ ఏంటి? దెర్ ఇస్ నో కనెక్షన్, బట్ ఇట్ ఈస్ అ కల్చర్. ఆ కొత్త బట్టల కోసం ఎదురు చూస్తూ ఆ పండగని మనం స్పెండ్ చేస్తాం కాబట్టి ఆ పండుగలో వీ విల్ పార్టిసిపేట్. రైట్. ది డ్రా ఫర్ అస్ ఇస్ అందులోకి లాగుతుంది అనమాట. కొత్త బట్టలు కొనిస్తారు, ఈరోజు వీ కెన్ వేర్ న్యూ అనే ఒక దీంతో మొదలుపెట్టి దెన్ వీ గో ఇన్ టు ఇట్. రైట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ డ్రాయింగ్ యూ ఇన్ టు దట్. అలాగే సేమ్ థింగ్ కల్చర్ డ్రాస్ యూ ఇన్ టు స్పిరిచువల్. In school, what we do is all the festivals we celebrate by asking children to wear whatever clothes they want, ethnic clothes. We cook food which is related to that particular festival. Okay. Tell children that this is what we have a dining, compulsory dining in our school. And we cook food which is related to that festival. Okay. Special foods untai aa roju ivanni chestam. And we also have children act the stories related to that cultural activity. For example, శ్రీరామనవమి అయితే ఆ ముందు రోజు, శ్రీరామనవమి రోజు సెలవు, శ్రీరామనవమి ముందు రోజు
పిల్లలు డ్రెస్ చేసుకొని అలాగే యాక్ట్ చేస్తారు స్టేజ్ మీద. సో రెస్ట్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ రేపు శ్రీరామనవమి, దాని వెనకాల స్టోరీ ఇది, దిస్ ఈజ్ వై వీఆర్ డూయింగ్ ఇట్. ఇవన్నీ తెలిసి దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఆ రోజు స్కూల్ యూనిఫామ్ కాకుండా వేరే బట్టలు వేసుకుంటారు. సో ది గెట్ కల్చరలీ అక్లైమ్డ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్ విత్ దిస్ కల్చర్. Eventually they'll find their own spiritualism. Spiritualism is not something that you can prescribe for somebody. Definitely. Right? అది ప్రిస్క్రిప్షన్ కాదు. You will realize. మీ రియలైజేషన్ తొందరగా వస్తుంది, నా రియలైజేషన్ కొంచెం లేట్గా వస్తుంది. It depends on when I realize my spiritualism and your spiritualism. And that we have to evolve. సో ఇప్పుడు ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న విషయానికి రిలీజియన్ని తీసుకొస్తున్నారు, క్యాస్ట్ని తీసుకొస్తున్నారు. అండ్ మనము అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా అక్కడ కల్చర్, అక్కడ రిలీజన్. సో ఇప్పుడు స్కూల్స్లో ముస్లిం ఫ్రెండ్, హిందూ ఫ్రెండ్, క్రిస్టియన్ ఫ్రెండ్, ఈ డిఫరెన్సియేషన్స్ కానీ ఇలా డిఫరెన్స్ లేకుండా ఈక్వలైజ్ ఎలా చేయాలి? చాలా వరకు స్కూల్స్లో ఇవి ఇంకా రాలేదని అనుకుంటున్నాను. అట్లీస్ట్ స్కూల్స్ ఇన్ ద సిటీస్ హ్యావ్ నాట్ సీన్ దిస్ ప్రిటీ మచ్. అట్లీస్ట్ మనము ఓకే, తను నా ముస్లిం ఫ్రెండ్, తను నా క్రిస్టియన్ ఫ్రెండ్, తను నా హిందూ ఫ్రెండ్ అని వాళ్ళు ఒక మైండ్ సెట్ గీసేసుకోవాలి కదా. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది? సో ఇనిషియలీ మనం అది ముస్లిం అని క్రిస్టియన్ అని వాళ్ళకి చెప్పట్లేదు కూడా. వీఆర్ నాట్ టీచింగ్ దెమ్ దట్ దిస్ ఇస్ దిస్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ సంబడీస్ నేమ్ ఇస్ మొహమ్మద్ అంటే ముస్లిం అని స్కూల్లో స్పెసిఫిక్గా చెప్పట్లేదు. వీ డోంట్ వాంట్ టు ఆల్సో లెట్ దెమ్ రియలైజ్. ఎప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, వాళ్ళు రియలైజ్ కానివ్వండి. వాళ్ళ డిఫరెన్సియేషన్ వెదర్ మొహమ్మద్ ఈజ్ మై ఫ్రెండ్ ఆర్ నాట్ మై ఫ్రెండ్ అనేది లెట్ ద చైల్డ్ మేక్ హిజ్ ఓన్ యాజ్ హీ గ్రోస్ అలాంగ్. For us in the school, as Muhammad is also the same as somebody else, and we treat everybody the same. We celebrate even before Ramzan. We have the Ramzan related story also we tell. Chappali, our religion anedi okati undi. We have to recognize that there is and something respect like cheyali other cultures. And respect cheyali vallu. So that much we will do. Right? Should I therefore forego my this thing for that religion? That I don't advocate. Meer cheyali. Vallu cheyali. That you need to forego in the definition of respecting you. Nenu nannu kolpothe adi correct kaadu. Correct. Right? So I should keep my identity. I should show my identity. You can show yours and both of us can live together. If we can't live together, then we'll figure out what is to be done. సో ఇంకొకటి, ఇప్పుడున్న స్కూల్స్లో క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వచ్చిన వాళ్ళని ఒకలాగా, లాస్ట్ ర్యాంక్స్ వచ్చిన ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ, ఐ హ్యావ్ సీన్ సో మెనీ స్కూల్స్ లైక్ దట్. అది ఎంత రాంగ్ అసలు. దాన్ని ఎవరు చేంజ్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి? ఈక్వల్గా ఎందుకు చూడట్లేదు ఇప్పుడు? I will give you one more example. And ఇందులో కొన్ని స్కూల్స్లో కొన్ని సెక్షన్స్లో బాగా చదివే పిల్లలు పెడతారు, కొన్ని సెక్షన్లో బాగా చదవాలి. ఏ సెక్షన్ అంతా క్లవర్స్ అంటారు, బి సెక్షన్, సి సెక్షన్. హౌ సి సెక్షన్ పీపుల్ విల్ ఫీల్ వెరీ బ్యాడ్, రైట్? True. So I will tell you two distinct things in this. కొంతవరకు అది sometimes I feel that it may be right. For example, if a child ఒక్కసారి చెప్తే అండర్స్టాండ్ చేసుకునే పిల్లలు కొంతమంది ఉంటారు. 4-5 సార్లు చెప్పినా అర్థం కాని పిల్లలు కూడా అదే క్లాస్లో ఉంటారు. నేను 5 సార్లు ఆ పిల్లవాడికి చెప్తున్నాను అనుకోండి, తనకు అర్థం అవడానికని. వన్ టైంలో అర్థమైన పిల్లవాడు ఏం చేస్తాడు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కీప్ హిమ్ ఎంగేజ్డ్. హీ విల్ కీప్ డిస్టర్బింగ్ ద క్లాస్. సో ఇఫ్ ఐ మూవ్ దెమ్ టు ఎ సెపరేట్ లొకేషన్ and deal with the other children, I may be able to focus more on these children separately from those children. Okay, this is possible if we do it with that spirit. Villaki na attention ekku kavali, therefore I will have to give them attention. Let me give more time to these. Analogous ko ఒక డాక్టర్ సర్జరీ, ఇద్దరికి సర్జరీ చేశారు అనుకుందాం, ఒక కార్డియాలజిస్ట్. వన్ పేషెంట్ హ్యాస్ డెవలప్డ్ సమ్ అడిషనల్ కాంప్లికేషన్స్ చేస్తూ ఉండగా, don't you think the doctor will spend more time and give more attention to that patient as against this patient? ఇస్తారు, ఇవ్వాలి. ఇవ్వకపోతే అదేదో అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ సమ్ అదర్ ప్రాబ్లం, రైట్? అందుకని కార్డియాలజిస్ట్కి నేను కూడా ఫీజు పే చేస్తున్నాను కదా, మీరు ఎందుకు ఆ పేషెంట్కి ఎక్కువ టైం ఇస్తున్నారు అనడం కూడా కరెక్ట్ కాదు. దే నీడ్ దట్ టైమ్, దే ఆర్ బీయింగ్ గివెన్ దట్ టైమ్. దీస్ పీపుల్ నీడ్ దిస్ టైమ్, దే ఆర్ గివింగ్ దిస్ టైమ్. సో this is one way of looking at this. Another way of looking at this is, which is what we do in our school. I take more time to learn something. You take faster to learn that. Maybe you can teach me instead of the teacher teaching me. This is called peer learning antam schools lo. Okay. So I learn from my peers instead of everything from the teacher. And sometimes it helps the peer also to learn faster. Meer naaku nerpiste meeku inka తెలుస్తుంది, గుర్తుపెట్టుకుంటారు. మీరు నేర్పించేటప్పుడు there is a way you will use
to teach me, which is different from what the teacher uses. Definitely. Right? So there are some advantages of doing that as well. We follow the second process. I don't dislike the first process. I dislike it for the purpose of separation. వీళ్ళకి చెప్పలేమండి, చాలా కష్టం. ఆ యాటిట్యూడ్తో మీరు సెపరేట్ చేశారంటే అది తప్పు. వీళ్ళకి సెపరేట్గా చెప్పాలండి. ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ అని ఒక టీచర్ మోర్ టైం స్పెండ్ చేస్తుందంటే ఒక పిల్లలతోటి, దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్, దట్ ఈస్ ఓకే. సో సెపరేషన్ ఈజ్ నాట్ రాంగ్ ఫర్ ద రైట్ రీజన్స్. మీరు కరెక్ట్ అయిన రీజన్కి సెపరేట్ చేస్తే మంచిదే, చెయ్యండి. సంబడి నీడ్స్, ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతుంటే ఐఎమ్ అవుట్ ఆఫ్ ఫామ్ అంటారు. సో ఐ నీడ్ టు స్పెండ్ 2 hours మోర్ టైమ్ ఇన్ ద నెట్స్ ప్రాక్టీసింగ్, అండ్ ప్రాబబ్లీ రిషబ్ పంత్ డస్ నాట్ నీడ్ ఎనీ టైమ్, రైట్? హీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫామ్. హీ ఈజ్ ఏబుల్ టు గెట్ హిజ్ రన్స్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ మై రన్స్. నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది నాకు క్రికెట్, సో నేను ఎక్కువ చేస్తాను. సో అది మనం చెప్పాలి పిల్లలకి చెప్పి, నీకు యూ నీడ్ మోర్, అండ్ ఈ ఎగ్జాంపుల్స్తో చెప్పాలి దట్ యూ నీడ్ మోర్ ప్రాక్టీస్. టెండూల్కర్ డస్ నాట్ నీడ్ దట్ మచ్ ప్రాక్టీస్. కొంతమంది ఓల్డెన్ ప్లేయర్స్ ఉన్నారండి, కొంతమంది దే ఆర్ ప్లేయర్స్ హూ డోంట్ ప్రాక్టీస్ అట్ ఆల్. గ్యారీ సోబర్స్ అని ఒక ప్లేయర్ ఉండేవాడు. అతని గురించి నేను చదివిందంతా కూడా, హీ డజంట్ ప్రాక్టీస్ ఈవెన్ ద నైట్ బిఫోర్ ద గేమ్. హీఈస్ అవుట్ ఇన్ అట్ అ డిన్నర్ పార్టీ లేట్ నైట్ 2 గంటలు 3 గంటలు రూమ్కి వచ్చి పడుకొని పొద్దున్న 9 గంటలు గ్రౌండ్కి వెళ్ళి సెంచరీ కొట్టేస్తారట. హీఈస్ గిఫ్టెడ్. నౌ ఇఫ్ ఐఎమ్ ఎ క్రికెటర్ అండ్ ఇఫ్ సునీల్ గవాస్కర్ ట్రైస్ టు డూ దట్, హీ విల్ బీ ఎ ఫెయిల్యూర్. Sunil Gavaskar should spend 2 hours batting, practicing and get his runs. Gary Sobers has to practice his way and get his runs. Every skills వాళ్ళకు ఉన్నాయి, అవే ప్రాక్టీస్. ఇద్దరు both are stars, both are legends of the game. సో ఇవన్నీ కూడా ఐ థింక్ ఫర్ ద రైట్ రీజన్స్ మీరు చెప్పి చేయగలిగితే ఇట్స్ అ గుడ్ థింగ్ టు డూ. చెప్పకుండా వాళ్ళని డిస్క్రిమినేషన్ లాగా చేయకూడదు. డోంట్ డిస్క్రిమినేట్. సో టీచర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వాళ్ళ టీచర్ కూడా వచ్చారు. హీ వాజ్ వెరీ పూర్ ఇన్ స్టడీస్, వెరీ పూర్. ఇంకా అసలు ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉండేవాళ్ళంట. కానీ ఆ టీచర్ దగ్గరికి తీసుకొచ్చి, you are poor in studies but you have one talent, you have to find out that you will achieve something great అన్నప్పుడు ఆ మాటలకి తను he believed it and yes I will achieve something in my life అని అనుకున్నారు. Now he is a national award winner. Yes. Right? Yes. సో టీచర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారంటే మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో ఎలా ఉండాలి టీచర్స్? ఇప్పుడు మొన్న ఇందాక మీరు అన్నారు టీచర్స్ ఏం చదువుకున్నారని ఎవరు అడగట్లేదు పేరెంట్స్ అని. యాక్చువల్గా ఏం చదువుకొని ఉండాలి టీచర్స్? సో ఫస్ట్ థింగ్ ఫర్ అ టీచర్ ఇస్ టీచర్స్ షుడ్ బిహేవ్ లైక్ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ లాగా. వాళ్ళ ఆలోచన అలా ఉండాలి. వాళ్ళు చేసే పని చదువులు చెప్పడము, బట్ ఆలోచించేది ఐఎమ్ హెల్పింగ్ అ చైల్డ్ గ్రో. ఆ ఆలోచనతో దానికి ద వే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఈస్ మ్యాథమెటిక్స్ నేర్పిస్తూ చేస్తున్నాను. సైన్స్ టీచర్ అయితే సైన్స్ నేర్పిస్తూ, బట్ ఐఎమ్ హెల్పింగ్ అ చైల్డ్ గ్రో. ఆ అండర్లయింగ్ రీజన్ ఏదైతే ఉందో, ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు హెల్ప్ అ చైల్డ్ గ్రో అప్. దట్ హెల్పింగ్ అ చైల్డ్ టు గ్రో అప్ అనేది ఉంది చూసారా, అది మర్చిపోతే టీచర్, దెన్ షీ బికమ్స్ అ సైన్స్ టీచర్ అండ్ డజంట్ కేర్ ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్. దట్ ఈస్ రాంగ్. సో టీచర్స్ చాలా వరకు దిస్ ఈస్ వాట్ దే హ్యావ్ టు బీ ఇన్ దేర్ మైండ్ సెట్. ద సెకండ్ థింగ్ ఈస్ వీ ఆల్సో యాజ్ పేరెంట్స్, యాజ్ మెంబర్స్ ఆఫ్ దిస్ సొసైటీ, వీ డోంట్ రెస్పెక్ట్ టీచర్స్. వీ హ్యావ్ కంప్లీట్ డిస్రెస్పెక్ట్ టు ద టీచర్. చాలా బాధ వేస్తుందండి నాకు. మా అబ్బాయి ఏమో సంబడి వరల్డ్ ఫేమస్ అయిపోవాలి, కానీ వాడి టీచర్ వరల్డ్ ఫేమస్ కాకున్నా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు అనే ఆలోచన ఉంది చూసారా. వాళ్ళకి నేర్పించే వాళ్ళు ఎలా ఉండాలి? కరెక్ట్. ఇజంట్ ఇట్? షుడెంట్ దే బీ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్? IIT&JEEలో ఫస్ట్ ర్యాంక్ రాగలిగిన పిల్లవాడు, వై ఈజ్ ఈ నాట్ టీచింగ్ ఇన్ స్కూల్? వై ఈజ్ ఈ నాట్ టీచింగ్ ఇన్ స్కూల్? దట్ ఈస్ సాడ్. స్కూల్స్కి ఎవరు వెళ్తున్నారు చూడండి ఇప్పుడు చాలా వరకు. నేను స్కూల్ టీచర్ అవ్వాలి అని స్కూల్ టీచర్స్ అయ్యేవాళ్ళు 10%. 90% ఆఫ్ దెమ్ గవర్నమెంట్ టీచర్స్ అవ్వాలనుకుంటారు, కానీ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అవ్వాలని ఎవరు అనుకోరు. కరెక్ట్. యాక్సిడెంటల్గా అవుతున్నారు అనుకోవచ్చు. దేర్ డిజైన్స్ ఆర్ మోర్ ఫ్రమ్ ఐ వాంట్ టు బీ అన్ ఇంజనీర్, ఫెయిల్ అయిపోయాను, రాలేదు. బ్యాంకులో ఉద్యోగం చూసుకుంటా, అక్కడ రాలేదు. గవర్నమెంట్లో ఉద్యోగం అక్కడ కూడా రాలేదు. ఈవెన్చువలీ ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో టీచర్ అయిపోతాను. సో మై మైండ్ సెట్ ఈజ్ ఆల్రెడీ ఐఎమ్ ఎ డిఫీటెడ్ పర్సన్, లైఫ్లో అన్నిట్లోనూ ఓడిపోయిన వాడిని అన్న ఒక ఆలోచనతో వచ్చాను. ఇప్పుడు స్కూల్లో టీచర్గా చేరాను. పిల్లలకి ఏ ఆలోచన ఇస్తాను నేను? When he himself believe that is a failure. Exactly. So this is the wrong thing, and this is not, I don't blame teachers only for this. I blame the entire society for this, including myself. Teachers ni I think we should give them the highest respect in this society. School teacher especially. అది చేయట్లేదు కాబట్టి మనం highest respect in this society is to the politician. So wrong.
ది హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ అ స్కూల్ టీచర్ ఇవ్వండి, దట్ సొసైటీ విల్ స్టార్ట్ టు ప్రాస్పర్. ఇప్పుడు ఎవరు వెనకటికి విశ్వామిత్రుడు వచ్చి రాముని నా వెంట పంపించు అంటే దశరథ మహారాజు పంపించేశాడు గురువు కాబట్టి. యూ ట్రస్టెడ్ దట్ మ్యాన్ సో మచ్. టుడే వీ డిస్ట్రస్ట్ టీచర్స్, వీ డిస్రెస్పెక్ట్ టీచర్స్. స్కూల్ టీచర్ని డిస్రెస్పెక్ట్ చేస్తారు. సీరియస్లీ ఎవరు ఇస్తున్నారు రెస్పెక్ట్? నిజంగా ఎవరు చేయట్లేదండి. పోనీ కోప్పడి ఒక దెబ్బ వేసినా, గట్టిగా మాట్లాడినా, హార్ష్ మాట్లాడినా పేరెంట్స్ వెళ్ళి తిట్టేస్తారు. పేరెంట్స్ వెళ్ళి తిడతారు, గొడవ పెట్టుకుంటారు, అలా ఎలా చేస్తారు, ఇలా ఎలా చేస్తారు, యూ హ్యావ్ డెస్ట్రాయిడ్ మై చైల్డ్స్. ఏం డిస్ట్రాయ్ చేసామండి? వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ కరెక్షన్ ఆఫ్ యువర్ చైల్డ్. కరెక్ట్, రైట్. స్ట్రిక్ట్గా ఉంటే తప్పేంటి? అండ్ ఎప్పుడు ఉండాలో అప్పుడు స్ట్రిక్ట్గా ఉంది. స్ట్రిక్ట్గానే ఉండట్లేదు టీచర్స్. తప్పు చేసినప్పుడు వాళ్ళని దిద్దడం అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ టీచింగ్. వీ హ్యావ్ టు టీచ్ దెమ్. ఒక మ్యాచ్లో ఫెయిల్ అయితే డ్రాప్ చేస్తారు, దట్ ఈస్ పనిష్మెంట్. సిమిలర్లీ ఇఫ్ ఎ చైల్డ్ ఫెయిల్స్ ఇన్ సంథింగ్, హీ హ్యాస్ టు బి గివెన్ సమ్ పెనల్టీ. పెనల్టీ ఎంత హార్ష్గా ఉండాలో లీవ్ ఇట్ టు ది టీచర్, నో లెట్ ద టీచర్ డిసైడ్. వాళ్ళిద్దరికి మధ్యలో ట్రాన్సాక్షన్లో పేరెంట్స్ కానీ బయట వాళ్ళు కానీ జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. లెట్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ అ మదర్ అండ్ అ చైల్డ్ బీ దాట్ ఓన్లీ. ఫాదర్ షెల్ నాట్ గో. ఫాదర్కి సన్కి ఉన్న, మదర్ షుడ్ నాట్ గో. టీచర్కి స్టూడెంట్కి ఉన్న, నో బడీ షుడ్ గో. ప్లీజ్ లీవ్ దెమ్ అలోన్. ఆ ట్రాన్సాక్షన్స్ అలా జరిగితేనే దానికి అలా ఉంటాయి. అల్లు అర్జున్ ఎగ్జాంపుల్లో ఆ ట్రాన్సాక్షన్లో నో బడీ వెంట్ అండ్ పోక్ దేర్ నోస్ ఇన్ టు దట్. దట్స్ వై అల్లు అర్జున్ బికేమ్ వాట్ హీ బికేమ్. కరెక్ట్. ఓకే, సో దిస్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ teacher-student relationship is not sacred anymore. Parents want to poke their nose into every activity, transaction that happens in a school. Very wrong. Please don't do it. ఎవరు ₹1,00,000 1,50,000 ఫీజు కట్టి మీ మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ విచ్ ఇస్ యువర్ డాటర్ ఆర్ సన్ మా చేతికి ఇస్తున్నారు, డబ్బులు కూడా ఇస్తున్నారు, దెన్ వై డోంట్ యూ ట్రస్ట్? అదెక్కడికి పోయింది ట్రస్ట్? డబ్బులు ఇచ్చినప్పుడు ట్రస్ట్ ఉందిగా, మీ పాపను మా చేతిలో పెట్టినప్పుడు ట్రస్ట్ ఉందిగా. Correct. Now why are you distrusting the transaction? The distrust చేయకండి. The moment you disrespect the teacher, your child also starts disrespecting teacher, and then the learning stops. When you disrespect the person from whom you are learning, whether it is your mother, father, grandparents, teachers, any elders, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే వాళ్ళని కనుక మనం డిస్రెస్పెక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఏమి నేర్చుకోలేము. ఇది తప్పు, చేయకూడదు. డోంట్ లెట్ చిల్డ్రన్ డిస్రెస్పెక్ట్. మన స్కూల్లో ఒక ఇది చేస్తున్నాం. వన్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ 2012 వి డిసైడెడ్, నా బకెట్ లిస్ట్లో ఒక ఐటమ్ ఏంటంటే రెస్టోరింగ్ రెస్పెక్ట్ టు టీచర్స్ అనే ఒక ఇది పెట్టుకున్నాను. స్కూల్కి వచ్చి మీరు పేరెంట్గా రేపు వచ్చి మా టీచర్ మీద మీరు అరిస్తే, మా టీచర్ తప్పైనా కూడా మీరు కనుక మా టీచర్ని అరిస్తే మీ పాపకి టీసీ ఇచ్చి పంపించేస్తాం. యూ షాల్ గో టు ద ప్రిన్సిపల్ అండ్ టెల్ హర్, మేడం ఇది కరెక్ట్గా లేదు, ఇది చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. లెట్ ద ప్రిన్సిపల్ టేక్ యాక్షన్. ద స్కూల్ ప్రిన్సిపల్ ఈస్ దేర్ ఫర్ దట్ పర్పస్. వాళ్ళు తీసుకుంటారు యాక్షన్స్ ఆన్ టీచర్స్. వాళ్ళు మందలిస్తారో లేకపోతే వాళ్ళకి మోటివేట్ చేస్తారో ఏం చేస్తారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. లెట్ దెమ్ డూ ఇట్. వీ కెనాట్ టేక్ యాక్షన్ ఆన్ ద డాక్టర్, వీ కెనాట్ టేక్ యాక్షన్ ఆన్ ద టీచర్, వీ కెనాట్ టేక్ యాక్షన్ ఆన్ ద మదర్. మా అమ్మ నన్ను దెబ్బలు వేసేసింది అనుకోండి, మా నాన్న వచ్చి మా అమ్మని కొట్టేస్తారా? వాట్ ఈస్ దిస్? సో these things shall not be interfered with. You should allow them to do what they are doing. Eventually there is a bonding that these two people build. అదే పిల్లవాడు పైకి వెళ్ళిన తర్వాత షీఈ్ మై ఫేవరెట్ టీచర్ అని మాట కూడా అంటాడు. డెఫినెట్లీ. రైట్. అది మీరు తీసేస్తున్నారు. ఆ అవకాశాన్ని మీరు యు ఆర్ టేకింగ్ ఇట్ అవే ఫ్రమ్ దట్ చైల్డ్. దట్ ఈస్ బ్యాడ్. సో టీచర్స్, టు యువర్ క్వశ్చన్ ఆఫ్ టీచర్స్ ఎలా ఉండాలి, దేర్ యాటిట్యూడ్ షుడ్ బి ఐఎమ్ హెల్పింగ్ ఎ చైల్డ్ గ్రో. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ మీన్స్ టు గ్రో దట్. అదొక టూల్ నా చేతిలో. వీళ్ళకి పేరెంట్స్ యాక్టివిటీ, టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఈస్ సేక్రెడ్. లీవ్ ఇట్ అలోన్, డోంట్ ఇంటర్ఫియర్, లెట్ దెమ్ డూ ఇట్. ఓకే. సో ఇప్పుడు అదర్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ చైనా కానీ జపాన్ కానీ తీసుకున్నట్లయితే కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాం. బికాస్ టెక్నాలజీ ఉంది, వీఆర్ సీయింగ్ సమ్ వీడియోస్. ద వే దే టీచ్ పీపుల్ అబౌట్ మేనర్స్, బిహేవియర్, ఇదంతా ఎక్కువ ఉంది. సబ్జెక్ట్స్ కంటే ఎక్కడో పిల్లలు లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది ఎక్కువ నేర్పిస్తున్నారు. ఇండియాలో ఎందుకు అలాంటి స్కూల్స్ రావట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? సో మై టేక్ ఆన్ దట్ ఇస్ దేర్ ఆర్ ఫ్యూ స్కూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి స్కూల్ ఉంది, హాస్లీ హిల్స్, రిషి వ్యాలీ స్కూల్, హాస్లీ హిల్స్లో రిషి వ్యాలీ స్కూల్. Right? It is a school which is focusing on those, the culture and doing what is right for the society. 20 చేస్తున్నారు. Very few as against Japan లో అయితే almost all schools do it.
ఇక్కడ అన్ని స్కూల్స్ చేయట్లేదు, 1-2 స్కూల్స్ అక్కడక్కడ చేస్తున్నారు. చిన్మయ మిషన్ స్కూల్, రామకృష్ణ మిషన్ స్కూల్స్, Tatva School as well. వీఆర్ ట్రయింగ్ టు బ్లెండ్ వాట్ ఈస్ కల్చరల్ అండ్ కాంటెంపరీ ఈ రోజుకి ఆ రోజుకి. సో వీ డోంట్ వాంట్ టు లూజ్ అవుట్ ఆన్ ది కాంటెంపరీ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ విత్ ద కాంటెంపరీ. చాలా మంచివి ఉన్నాయండి, అవి తీసుకోవాలి. There are some very good things. So foundation is culturally what is India and our ethos. We adapt. In fact, our country is like that. It is, if you look at Vedas and everything, it says keep adapting as you go along. Right? So we don't want to throw the contemporary. We want to also bring it, not lose the culture. అది పెట్టుకొని ఇది చేస్తూ రెండు చేయాలి. చేస్తారు. Schools in India also will do it. They will be forced to do it slowly. We were an economy where everybody wants a job. 70 years వరకు అందరికీ ఉద్యోగం. ఇప్పుడు కూడా చూడండి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాయింట్ దట్ ఎవ్రీబడి ఈస్ ఫైటింగ్ ఫర్? అన్ఎంప్లాయ్మెంట్. అంటిల్ దట్ ఈస్ సాల్వ్డ్, ఇఫ్ మీ కడుపులోకి కావాల్సింది వెళ్ళకపోతే మనసులోకి మైండ్లోకి వెళ్ళాల్సింది చాలా కష్టం అండి. అది ఆలోచించడం కూడా కష్టం. సో జస్ట్ ఇమాజిన్, if I am a Meru cab driver or your Uber cab driver, I probably make about 30,000-40,000 rupees a month. మా అబ్బాయి క్యాబ్ డ్రైవర్ అవ్వాలని నేను అనుకోను కదా. ఏదో స్కూల్కి వెళ్ళి ఎక్కడో పాస్ అయ్యి వీడి క్యాబ్ డ్రైవర్ కాకూడదు, ఏదో ఐటీ కంపెనీలోనో ఒక బ్యాంకులోనో ఒక మంచి ఉద్యోగం కావాలని అనుకుంటాను కదా. అటువంటి పేరెంట్స్ ఏం చేయాలి? చదువుకోవాలి, వాళ్ళ పిల్లల్ని పంపించాలి, ఏదో చేయాలి. సో there are schools like that also. Schools like that exist, and then there are schools which are moving from students not studying for a job, students studying for something else beyond a job. Okay. అవి కూడా ఉన్నాయి. మన ఎకానమీలో ఇట్లాగే ఉంటుంది కొన్ని రోజులు. ఇట్ విల్ టేక్ అస్ అట్లీస్ట్ 2 more generations ఫర్ అస్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్, టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ ది స్పిరిచువల్ అండ్ ది కల్చరల్ స్టఫ్ అండ్ ఆల్ దట్. అందుకని పారేసుకోకూడదు. 2 సంవత్సరాలు ఇంకో 2 generations కదా, 40 years తర్వాత చూద్దాంలే కాదు. వీ షుడ్ కంటిన్యూ టు ఇంజెక్ట్ ఇట్. It will continue to grow and it will be there. Unfortunately, what has happened and where people are feeling this is the మెటమార్ఫసిస్ దట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ఫ్యామిలీస్. ఉమ్మడి కుటుంబాలుగా ఉండే వాళ్ళము మనము న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడంతో ఏ వాల్యూస్ అయితే మనం ఇంట్లో నేర్చుకునే వాళ్ళమో 30-40 సంవత్సరాల క్రితం అది నేర్చుకోవడం లేదు. అందుకని ఆ గ్యాప్ కనపడుతుంది మీకు. నౌ పీపుల్ ఆర్ ఫీలింగ్ ఇది స్కూల్లో నేర్పించాలి కదా, కాదు, ఇంట్లో నేర్చుకునే వాళ్ళం మనం. దట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఇంట్లో నేర్చుకునేది స్కూల్లోకి నేర్చుకోవాలి అన్న ఆ ట్రాన్సిషన్ ఇంకా కాలేదు ఫుల్గా. వన్స్ ఇట్ ట్రాన్సిషన్స్ అవుట్ దేర్, then you will see that we are also like those schools in Japan and other places where you are learning more cultural things and societal things in school along with your educational stuff. The other thing is also schools compete with schools in especially in South and Hyderabad. Oka school రెండో స్కూల్ కన్నా బెటర్ అని చూపించుకోండి. Unfortunately they don't see it as నా దగ్గర 2,500 మంది పిల్లలు చదువుతున్నారు ఈరోజు, మీ దగ్గర 2,500 మంది పిల్లలు చదువుతున్నారు, వీళ్ళందరూ పిల్లలే. Whether it is your child or my child, in a school, if I start separating them as ma school pillalu versus me school pillalu, then it is wrong. Then I have lost the plot. I think all schools are nation builders. We build a nation and we build it indirectly. ఈ నేషన్కి కావాల్సిన సిటిజన్స్ని మనం బయట పెడుతున్నాం. ఎటువంటి సిటిజన్స్ని పెట్టాలి? మీరు మంచి వాళ్ళని పెట్టాలి, నేను మంచి వాళ్ళని పెట్టాలి. రైట్? వీ కాంట్ హ్యావ్ దట్ సెపరేషన్, వీ కాంట్ కంపీట్. మీరు అందరూ ఇంజనీర్లు ఇస్తారు, మేము అందరం డాక్టర్లు ఇస్తాం, పాడేవాళ్ళని ఎవరు ఇస్తారండి? నెక్స్ట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ ఎక్కడి నుంచి వస్తారు? కరెక్ట్. రైట్? సో వీ హ్యావ్ టు గివ్ దీస్ థింగ్స్ యాజ్ ఎ కొలాబరేటివ్ ఈవెంట్, నాట్ యాజ్ అ కంపీటింగ్ ఈవెంట్. స్కూల్స్ కెనాట్ కంపీట్, షుడ్ నాట్ కంపీట్. ఇట్ ఇస్ బ్యాడ్ ఐడియా. Children should not compete. School should not compete. Stop that competition. Collaborate. మీకు తెలిసిన మంచి 4 చెప్పండి, మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. మాకు తెలిసిన 4 మంచి మీకు చెప్తాం, మీ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయండి. ఏది మంచో అందరం అది చేద్దాం. టుగెదర్ వీ విల్ బిల్డ్ అ నైస్ నేషన్. సో ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనం ఆలోచిస్తున్నారా విశ్వనాథ్ గారు? చేస్తున్నానండి. వేర్ ఎవర్ పాసిబుల్ ఐఎమ్ టాకింగ్ టు స్కూల్ ఓనర్స్, టెల్లింగ్ దమ్. ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ అప్పుడు ఒక విషయం చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్. ఐ కమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. లాక్డౌన్ చేసి స్కూల్ అంతా కూడా 17th, 18th of Marchకి స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. అండ్ పీపుల్ వర్ ఫిగరింగ్ అవుట్ ఏం చేయాలని. ఫర్ సమ్ రీజన్ ఐ వాజ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ విత్ దిస్ అన్నోన్ ఫ్యాక్టర్ ఆఫ్ కోవిడ్. ది అన్నోన్ ఫ్యాక్టర్ ఈస్, ఇది ఎన్ని రోజులు లాక్డౌన్ ఏంటి ఎవరికి తెలియదు. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ లాక్డౌన్ ఫర్ 2 years విచ్ హ్యాపెండ్. సో నాకు అది 17th of March ఐ వాజ్ థింకింగ్, 2 సంవత్సరాలు లాక్డౌన్ చేస్తే మనం ఏం చేస్తాం? పిల్లలు 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని టీవీ చూసారనుకోండి, మీరు దానికి అంతకన్నా వర్స్ట్ ఇంకేం ఉండదు. రైట్? ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ దమ్ బ్యాక్. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్.
Then I decided that, because I come from that background, I decided that online teaching చేయాలి మనం. By 1st of April, our first class started. 13 రోజుల్లో we made everything happen. Lot of friendly schools, మా క్లస్టర్ అంటారు దాన్ని. వాళ్ళు మీరు ఇలా ఆన్లైన్ చేస్తున్నారు అనుకుంటే ఎలా చేస్తున్నారు, పవర్ పాయింట్లో చేస్తున్నామండి, ఇలా చేస్తున్నాము, గూగుల్ మీట్ అని ఒకటి ఉంది, అది ఫ్రీగా దొరుకుతుంది స్కూల్స్కి, ఇవన్నీ ఉన్నాయండి, టూల్స్ ఉన్నాయి, మీరు కూడా స్టార్ట్ చేయండి, ఇదిగోండి మా దగ్గర ఉన్న పవర్ పాయింట్స్ మీకు ఇస్తాం, స్టార్ట్ చేయండి, ఈ తర్వాత మీ పవర్ పాయింట్స్ మీరే డెవలప్ చేసుకోండి చేయగలిగితే, నా దగ్గర ఉన్నవి ఇస్తాను నేను. ఐఎమ్ విల్లింగ్ టు షేర్ వాట్ వీ హ్యావ్, అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు నాట్ సే నా దగ్గర ఉన్నవి నీకు ఇవ్వను, అది తప్పండి, స్కూల్లో వాళ్ళు చేయకూడదు. పిల్లలు భవిష్యత్తు, మీ స్కూల్లో ఉన్న పిల్లవాడు కూడా పిల్లవాడే, ఈ దేశానికి చెందిన పిల్లవాడే, అండ్ హీ ఈజ్ మై చైల్డ్, జస్ట్ దట్ హీఈస్ గోయింగ్ టు యువర్ స్కూల్. మీ స్కూల్లో చదువుతున్నాడే కానీ వన్స్ హీఈస్ బార్న్ ఇన్ దిస్ కంట్రీ, యాజ్ ఫార్ as I am concerned, he is a son of this soil. I will do everything to help him. That is my duty. చేస్తాను, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేస్తాను. సో ఈ కాంపిటీషన్ అనేది వదులుకోవాలి. దెన్ వీ విల్ స్టార్ట్ డూయింగ్ వాట్ ఇస్ రైట్ ఫర్ స్కూల్స్, అండ్ eventually we will also get to the same place that the Japanese are and the others are, and we will get there faster, primarily because our culture is embedded back 7,000 10,000 years. ఆ డెప్త్కి వెళ్తాము, అది వెళ్ళి నా వయసులో అవుతుందో లేదో తెలియదు కానీ, బట్ ఆ దారిలో వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా దే విల్ రియలైజ్ దట్ దిస్ ఇస్ ద వే టు గో, దిస్ ఇస్ వాట్ టు డూ. ముందు అడుగులు 4 వేసాము, వెనకాల నుంచి తోసేవాళ్ళు పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తీసుకుంటారు, చేస్తారు. సో ఒకప్పట్లో బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ అంటే ఒక ఎమోషన్, రైట్, వెరీ కైండ్ ఆఫ్ ట్రిగరింగ్ పాయింట్. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది, డిజిటల్ బోర్డ్స్ వచ్చేసాయి. ఏంటిది, ఇస్ ఇట్ ఓకే టు అక్వైర్ టెక్నాలజీ? టు సమ్ ఎక్స్టెంట్ ఎస్ అండ్ నో. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అప్పట్లో హార్ట్ అనేది నేర్పిస్తారు, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఆరికల్, రైట్ ఆరికల్ అని చెప్పేవాళ్ళు, బొమ్మ గీసి చెప్పేవాళ్ళు. క్లాసులు 40 నిమిషాలు అయిన తర్వాత బొమ్మ చెరిపేసి ఆ టీచర్ వెళ్ళిపోతే మరుసటి రోజు వచ్చి మళ్ళీ చెప్పేయడం, మళ్ళీ బొమ్మ గీయాలి. సో యు ఆర్ కైండ్ ఆఫ్ రిపీటింగ్ యువర్ సెల్ఫ్ 2-3 times బిఫోర్, అండ్ లాట్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ టైం, రైట్? అక్కడ టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. యూ కెన్ షో వీడియోస్, యూ కెన్ షో 3-dimensional వీడియోస్ విచ్ కెన్ ఎక్స్ప్లెయిన్ దీస్ కాన్సెప్ట్స్ వెరీ క్లియర్లీ. రూట్స్లోంచి మినరల్స్ని తీసుకుంటుంది ప్లాంట్, వెరీ నైస్లీ ఇట్ కెన్ బి షోన్ ఇన్ అ వీడియో, రైట్? వెరీ డిఫికల్ట్ టు షో ఇన్ అ డయాగ్రామ్ విచ్ ఇస్ స్టాటిక్. బట్ ఇమాజినరీ పవర్ అనేది ఎక్కడో తగ్గిపోతుంటుంది. సో వస్తానండి దాన్ని. సో దిస్ ఇస్ ద వే ఇట్ కెన్ హెల్ప్. Where we are wasting this is when we tell children that you do this homework and they go and search online. ఆన్సర్స్ని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి పెట్టేశారంటే you are losing creativity. As a society, we are losing creativity. Definitely. Right? So today, unfortunately, parents కానీ పిల్లలు కానీ they are not realizing that my brain is a muscle. మసిల్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. బ్రెయిన్ మసిల్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ఏం చేయాలి? బ్రెయిన్ యూజ్ చేయాలి. అవి యూజ్ చేయకుండా మీరు కాపీ పేస్ట్ చేస్తే ఏమవుతుంది? యూఆర్ నాట్ యూజింగ్ ఎ బ్రెయిన్స్, రైట్? సో దేర్ ఫోర్ దిస్ ఇస్ పిల్లలకి ఈజీగా అర్థం అవడానికి హెల్ప్ చేస్తుంది. సో యూ షుడ్ యూజ్ యువర్ బ్రెయిన్స్. యూ షుడ్ నాట్ యూజ్ టెక్నాలజీ ఫర్ ఫైండింగ్ యువర్ ఆన్సర్స్. ఫర్ అండర్స్టాండింగ్ యూజ్ యువర్ టెక్నాలజీ. ఫర్ స్కూల్ ఆపరేషన్స్కి టెక్నాలజీ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్. ఇది వరకు రిజిస్టర్స్లో వేసి దాన్ని అన్నింటిని కూడా కన్సాలిడేట్ చేసి ఈ నెలలో 30 రోజుల్లో పిల్లలు 6 రోజులు సెలవులు వచ్చాయి, 24 రోజులు స్కూల్ జరిగింది, 22 రోజులు మాత్రమే మీరు అటెండ్ అయ్యారు, ఇది ఒక రిపోర్ట్ రాసుకొని పెట్టుకునేవాళ్ళు. ఇదంతా కూడా యూ కెన్ ఆటోమేట్ ఇట్, యూ కెన్ పుట్ ఇట్ ఆన్ టెక్నాలజీ. ఇట్ సేవ్స్ టైమ్, ఇట్స్ ఈజీ టు మేక్ రిపోర్ట్స్ అండ్ అదర్ థింగ్స్. సో టెక్నాలజీ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆపరేషన్ సైడ్ ఆఫ్ స్కూల్. Technology can be implemented to explain a concept in a better way. Definitely don't ask children to use a gadget. మన స్కూల్లో పిల్లలు గ్యాడ్జెట్ యూజ్ చేయడానికి వీల్లేదు. ఇట్ ఇస్ అ బ్యాన్. నన్ను అడిగితే ఇట్ షుడ్ బి బ్యాన్డ్ ఫ్రమ్ చిల్డ్రన్ లైక్ యూ సే బ్యాన్ ఆన్ సిగరెట్స్. సిగరెట్ పిల్లలకి చేతికి 18 ఏళ్ళ వరకు ఇవ్వకూడదు. సిమిలర్లీ ఫోన్లు 18 ఏళ్ళ వరకు పిల్లల చేతిలో ఇవ్వకూడదు. ఫోన్ కానీ గ్యాడ్జెట్. ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ ఎ ల్యాప్టాప్, ప్లీజ్ సిట్ బై ద సైడ్ ఆఫ్ ద చైల్డ్. మీరు కూర్చోండి, ల్యాప్టాప్లో ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి, వాళ్ళ పని అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పిల్లలు మొబైల్ చూడడం, తినడం, హోంవర్క్ చేయడం, ఎవ్రీథింగ్ అదే అందులో. వెరీ సాడ్ అండి, వెరీ సాడ్. అండ్ స్కూల్స్ గివింగ్ దిస్ హోంవర్క్ ఆన్లైన్ అండ్ సేయింగ్ దట్ అక్కడ నుంచి కాపీ చేసుకోండి ఇక్కడ. యూ కాంట్ స్టాప్ చిల్డ్రన్ ఫ్రమ్ గోయింగ్ టు ఆల్ ద రాంగ్ ప్లేసెస్. వాళ్ళు వెళ్తారండి. అండ్ దేర్ ఆర్ పీపుల్ యూజింగ్ టెక్నాలజీ సిట్టింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ యూ.
మీరు ఆన్లైన్ రాగానే దే నో వాట్ టు డూ విత్ యూ. ఈ ఫైనాన్షియల్ ఇవి స్కామ్స్ ఎలా జరుగుతాయండి, దే నో యూ. మీరు కదిలేదాన్ని బట్టి వాళ్ళకి తెలుసు మీకు ఎంతవరకు టెక్నాలజీ మనం తెలుసు. ఏ రీల్ని లైక్ చేస్తున్నాం, ఏ కాంటెంట్ని షేర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ రిలేటెడ్ థింగ్స్ వచ్చేస్తున్నాయి అంటే బ్రెయిన్ రీడ్ చేసేస్తున్నాయి. కరెక్ట్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ట్రూ. సో దిస్ హోల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నా, ఇంటెలిజెన్సే లేదు ఆర్టిఫిషియల్ ఎందుకండి మనకి. ఫస్ట్ లెట్ us డెవలప్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్, దెన్ లెట్ us ఇప్పుడు డెవలప్. కొత్తగా అందరూ అంటున్నారు స్కూల్స్లో ఏఐ అనేది ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మయమే అయిపోతుంది అని. బట్ వెల్ సెడ్, ఇంటెలిజెన్సే లేదు ఇప్పుడు పిల్లలకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు? ఐ am not a favorite of technology for children. టెక్నాలజీ చేంజెస్ సో ఫాస్ట్. 6వ తరగతిలో నేర్చుకున్న టెక్నాలజీ మీరు 10వ తరగతికి వచ్చేటప్పటికి మారిపోయింది, ఉపయోగపడదు అసలు. ఉపయోగపడదు, మీరు లైఫ్లో యూజ్ చేయరు. ఇన్స్టెడ్ ఐ విల్ ట్రైన్ దెమ్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫస్ట్ లెట్ చిల్డ్రన్ సీ ప్రాబ్లమ్స్. ఈ టెక్నాలజీ ఎందుకు యూజ్ చేస్తామండి మనం? ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ టెక్నాలజీ, వాట్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ టెక్నాలజీ. మీరు ఆలోచించారనుకోండి, టు ఆటోమేట్ థింగ్స్ దట్ యూ కుడ్ డూ ఇంటెలిజెంట్లీ. యూ నో ఇవన్నీ ఒక 20 నంబర్లు నేను యాడ్ చేయాలి, ఇంటెలిజెన్స్ వైజ్ యూ నో ఇట్. Now you are making it automated and say you don't want to do that job and make errors. To make life better and to make things easy అంతే. Number of transactions స్పీడ్ పెరుగుతుంది, ఎర్రర్స్ తగ్గుతాయి. ఈ రెండింటికి ఫస్ట్ కంప్యూటర్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి దాన్ని మెల్లిగా కమ్యూనికేషన్స్లో కూడా తీసుకొచ్చారు. వీ కెన్ యూజ్ అ కంప్యూటర్ టు కమ్యూనికేట్ బిట్వీన్ దిస్ ప్లేస్. ఈమెయిల్ అన్నారు, వీడియో కాన్ఫరెన్స్లు అన్నారు, ఇవన్నీ దీనిలో యూజ్ చేశారు. దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ డన్ అట్ కమర్షియల్ ప్లేసెస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో చెయ్యాలి. పిల్లలకి ఇవి కరెక్ట్ కాదు. బికాజ్ ఐ హ్యావ్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్, ఐ సాల్వ్డ్ ఇట్. బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటి? ఫ్రమ్ హియర్ టు యూఎస్ నేను మాటికి వెళ్ళడం రావడం, దానికి ఖర్చు, ఫ్లైట్స్, టికెట్స్, టైం ఇవన్నీ సేవ్ చేయడానికి వీడియో కాన్ఫరెన్స్ క్రియేట్ చేసుకుంటే ఐ విల్ బీ ఏబుల్ టు టాక్ టు దెమ్. వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఓన్లీ ఐ హ్యావ్ టు ట్రావెల్. సో ట్రావెల్ కేమ్ డౌన్ బై 50%. పీపుల్ ట్రావెల్డ్ లెస్ కార్బన్, లెస్ ఫ్లైట్స్, లెస్ ఎవ్రీథింగ్. గుడ్. దానికి యూజ్ చేశారు. వాట్ do children have in connection with these things? Children have no connection to do those things. ఇక్కడి నుంచి కుకట్పల్లికి వీడియో కాన్ఫరెన్స్ ఎందుకండి మీకు? పక్కింట్లో ఉన్న పిల్లవాడితో వాడికి వెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడుకుంటే అయిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ ఎ మిస్టేక్. అది తప్పు చేస్తున్నాము, అందరూ చేస్తున్నాము. స్కూల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించాలి, కంప్యూటర్స్ నేర్పించాలి అని సిలబస్లో పెట్టడం కూడా చాలా తప్పు, చేయకూడదు. యాజ్ అ పర్సన్ ఫ్రమ్ టెక్నాలజీ ఐఎమ్ టెల్లింగ్ that this is not right. So overall ga finally what do you want to say to the parents and teachers and kids? It can't be one answer to all of the parents ki cheppe, please don't hold the roof on top of your child. మీరు డిఫైన్ చేస్తే మీ పిల్లలు అంతవరకే ఎదుగుతారు. మీరు డిఫైన్ చేయకపోతే ఆకాశం అంత ఎదుగుతారేమో, అది ఆపుతున్నారేమో. మీరు మా అబ్బాయి డాక్టర్ కావాలి చెప్పొద్దు, మా అబ్బాయి ఏమైనా కూడా మంచివాడు కావాలి, 10 మందికి పనికి రావాలి, అలా చెప్పండి. హీ విల్ ఫైండ్ అ వే, రైట్? సో ఐ టెల్ పేరెంట్స్ అండ్ ఐ టెల్ చిల్డ్రన్, డోంట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ టు గెట్ ఎ జాబ్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ టు గివ్ ఎ జాబ్. అది చెయ్యండి. వెన్ యూ గివ్ ఎ జాబ్, యూ ఆల్సో హ్యావ్ ఎ జాబ్ టు గివ్ జాబ్స్. దట్స్ అ గుడ్ జాబ్, దట్స్ అ బెటర్ జాబ్. మనం చేయగలిగిన వాళ్ళు చెయ్యాలి. అది చేయలేని వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ దే కాంట్ గివ్ ఎ జాబ్. మేబీ దేర్ నెక్స్ట్ జనరేషన్ విల్ గివ్ ఎ జాబ్. Let him. Okay, so that is the message for parents. Don't interfere too much in school. Stay out of school. School ki mee pillavani పంపించారు, ఫీజు కట్టేశారు. Now enjoy everything that the school tells you. Follow everything that the school tells. మీరు ఇంట్లో ఇవి చేయండి అని స్కూల్లో చెప్తారు, అవి మీరు ఫాలో కండి. And leave the transactions to the teacher and the child. The child will eventually learn. Don't rush their education. This is this. For teachers, I want to tell them, please see children as children. Don't see yourself as science teacher, social teacher. అది కాదు మనం చేసే స్కూల్లో. వీఆర్ హెల్పింగ్ చిల్డ్రన్. అంతే. నేను సైన్స్ టీచర్, పిల్లవాడు పడిపోయాడు, లేపనా? నేను సైన్స్ టీచర్ కదా, నాకు దీనికి సంబంధం లేదు అనొచ్చా? అనకూడదు కదా. సో ప్లీజ్ హెల్ప్ చిల్డ్రన్ టు గ్రో ఫస్ట్. Science is a method you are using to help the child to grow. Social is a subject or a method you are using. అందులో చెలిపింది మీరు దాంట్లోంచి కొన్ని లెసన్స్ తీసి వాల్యూస్ అవి నేర్పించండి. వాళ్ళ దిస్ ఈస్ వాట్ దే హ్యావ్ టు డూ. స్కూల్ మేనేజ్మెంట్స్ అండ్ ప్లీజ్ మేక్ ప్లే గ్రౌండ్స్ ఫర్ చిల్డ్రన్. మన అందరిలో ఒక చిన్న టీచర్, ఒక పేరెంట్, ఒక ఇది అందరూ ఉన్నారు. సో ఇట్ ఈస్ కామన్ సెన్స్. ఈ సబ్జెక్ట్ అందరికీ నచ్చుతుంది. నౌ అట్లీస్ట్ ఐ మీన్ డైలమా అండ్ వేర్ ఈజ్ మై కిడ్ గోయింగ్, అంటే ఎక్కడికి రీచ్ అవుతుంది తనని ఒక డైలమాలో ఉన్నా. ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్ ఆఫ్టర్ గెటింగ్ హర్ ఇన్ టు హైదరాబాద్.
హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్ ఫ్రమ్ పాస్ట్ 6 months అనుకుంటా. సో ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఓకే, సో స్కూల్ మేనేజ్మెంట్స్ ప్లీజ్ ప్రొవైడ్ గ్రౌండ్స్ ఫర్ చిల్డ్రన్ టు ప్లే. పిల్లలు ఆడుకోవడానికి స్కూల్కి రావాలి, వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి స్కూల్కి రావాలి. అక్కడే నెట్వర్క్స్ డెవలప్ అవుతాయి, అక్కడే ఫ్రెండ్స్ డెవలప్ అవుతారు. లైఫ్లో కావాల్సింది ఫ్రెండ్స్, నెట్వర్క్స్ అండ్ సపోర్టింగ్ ఈచ్ అదర్. వాళ్ళు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, కాలేజ్కి వెళ్ళి డిసైడ్ అవుతుంది. అది స్కూల్లో చేయకండి. డోంట్ ట్రై టు గివ్ దెమ్ కోచింగ్, డోంట్ ట్రై టు గివ్ దెమ్ క్లాస్ రూమ్స్. యూ హ్యావ్ టు డూ సిబిఎస్ఈ సిలబస్, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ. ఆ ప్రాసెస్లు చేయండి. బట్ లెట్ చిల్డ్రన్ గ్రో అప్ బై ప్లేయింగ్. ఓకే, స్టడీయింగ్ దే విల్ ఎనీవే డూ. స్కూల్ అంటే చిరాకు వచ్చేలాగా చేయకండి. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ విల్ టెల్. ఫర్ చిల్డ్రన్ ఐ టెల్ దెమ్, ప్లీజ్ డోంట్ యూజ్ గ్యాడ్జెట్స్. యువర్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ ఆన్లైన్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఆఫ్లైన్. Go and play with them, go and be with them. When you don't make friends offline, you will not have friends for long. Sustainable friendships undavu. So these are the 4 constituents. Mana school lo one thing that we do which is different in terms of values teaching. Values teaching is normally schools lo oka lesson oka period pedtaru. We have 11 values in the school for 11 months of school. Oka nela rojulu selavu May lo, but otherwise from June to next April we have 11 values. మీకు ఆ 11 వాల్యూస్, అదే 11 వాల్యూస్ ప్రతి సంవత్సరం కూడా చెప్తాం. అదే 11. అంటే మీరు ఫస్ట్ క్లాస్లో ఉంటే 11 వాల్యూస్ నేర్చుకుంటారు, సెకండ్ క్లాస్లో మళ్ళీ అదే నెలకి అదే వాల్యూస్తో స్టార్ట్ అవుతుంది. అలా మీరు మా స్కూల్లో 12 సంవత్సరాలు చదివితే 12 సంవత్సరాలు అవే వాల్యూస్ చెప్తాం మీకు. అవి అసెంబ్లీలో చెప్తాము, డైనింగ్ రూమ్లో చెప్తాము, క్లాస్లో ఎవ్రీ పీరియడ్ ఒక 1 minute or 2 minutes టీచర్స్ దాని గురించి డిస్కస్ చేస్తారు, పిల్లలు దాని గురించి డిస్కస్ చేస్తారు. ఈ వాల్యూస్ 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 మాట్లాడుతూనే ఉంటాం. ఎన్నిసార్లు మాట్లాడతామంటే, ఇప్పుడు మీరు ఎవరినన్నా లేచి నేషనల్ యాంథమ్ పాడండి అంటే అందరూ పాడతారు. ఎలా పాడతారు? పాడి 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 అది మీలో ఉండిపోయింది. కరెక్ట్. అలాగే ఈ 11 వాల్యూస్ ప్రాక్టీస్ చేసి 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 వాళ్ళ ఉండిపోతుందని మా నమ్మకం. ఈ 12 సంవత్సరాలు కూడా ఆ పిల్లల్ని ఆ వాల్యూస్ని అలాగే ఫాలో చేయాలి. టీచర్స్ తిట్టేటప్పుడు కూడా, చూసావా ఆ వాల్యూ వైలేట్ చేసావు కదా, మొన్న ఒప్పుకున్నావు కదా నువ్వు వాల్యూ ఫాలో అవుతానని, మరి ఎందుకు వైలేట్ చేసావు? బీయింగ్ రెస్పాన్సిబుల్ ఈజ్ అవర్ వాల్యూ, యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, యూ డిడ్ నాట్ సబ్మిట్ యువర్ వర్క్. ఇలా మందలిస్తారు. సో సమ్వేర్ వీఆర్ థింకింగ్ దట్ దీస్ వాల్యూస్ విల్ ఈవెన్చువలీ గెట్ ఇన్ టు. వాల్యూస్ ఆర్ సపోజ్ టు బి లివ్డ్, నాట్ టు బి రెడ్. చదవటానికి కాదు, ఉండటానికి. సూపర్. సో దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ. ఎస్, డెఫినెట్లీ అంటే ఒక చేంజ్ అయితే తీసుకొస్తారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఈ పాడ్కాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్ హూ ఈజ్ వాచింగ్. మీరు అన్నట్టు ప్రతి ఒక్కరిలో టీచర్ ఉన్నారు, ప్రతి ఒక్కరిలో పేరెంట్ ఉన్నారు, ప్రతి ఒక్కరిలో కిడ్ ఉన్నారు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సోల్ఫుల్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.